కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 సంవత్సరానికే బిగ్ జోక్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. తమకు ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని, ప్రజలు కూడా బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేయాలని కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇక పోలవరం విషయంలో కేసీఆర్ విశాల దృక్పథంతో పనిచేస్తారని శ్రీనివాస్ గౌడ్ వివరించారు. పోటీ చేసి సింగిల్ గానే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2018లో కూడా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. 63 నుంచి 88 సీట్లతో అధికారంలోకి వచ్చింది. రేపు 99 సీట్లతో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 40 సీట్లు ఏదో ఇస్తారు బీఆర్ఎస్. ఎందుకు ఏం అవసరం చెప్పుకోలేదు. మేము జాతీయ స్థాయిలోనే ఆదరణ తీసుకోవాలి. ఇతర రాష్ట్రాలతో చాలా రాష్ట్రాలు కూడా మా దగ్గర రావాలని చెప్పి కోరుకుంటున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్ నుంచి కూడా మాకు పిలుపు వస్తుంది మా ముఖ్యమంత్రి గారికి. తెలంగాణ మాదిరిగా దేశాన్ని బాగు చేస్తే చాలు, వేరే కొత్త స్కీమ్ అవసరమే లేదు. దళితులకు కానీ, బీసీలకు కానీ, అందరికి కానీ, రైతులకు కానీ, ప్రతి ఒక్క వర్గానికి. చాలా మంది మాట్లాడతారు, బీజేపీతోనే పోతా అంటారు, కాంగ్రెస్తోనే పోతా అంటారు. అసలు అర్థం పర్థం లేని మాటలు ఇవన్నీ కూడా. అంటే బీజేపీ ఆరోపిస్తుంది, మేము ముందే చెప్పినాం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ముక్కలే అని చెప్పి. కాంగ్రెస్ కూడా కొంతమంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కూడా కాంగ్రెస్ లో కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక నాయకుల వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప అవన్నీ ఏం కాదు. వాళ్ళు పెరుగుతున్న ఆదరణ చూసి కోరొక రకంగా మాట్లాడతారు. వాళ్ళ జాతీయ వాళ్ళ పార్టీలు వాళ్ళ విధానం ఉంటుంది. ఇక మేము సింగల్గానే పోతాం. ప్రజలు